హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడు టాపిక్ వచ్చేసి మా ఇంటికి చుట్టాలు వచ్చిండారు. అందరూ చేనికి పోయినాము. చిన్న చిగురు మామిడికాయలు వద్ద పీకొని వస్తుంది. థర్స్డే ఫ్రైడే లాగండి. వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి. మా ఊర్లో శ్రీరామనవమి కూడా చేసి చింత చిగురంతా పీకుంటున్నాము. మా ఎత్తు వాయిస్ ఇస్తూ ఉంది, సరిగా వినపడుతుంది. అందుకు నేను వాయిస్ ఇస్తూ ఉన్నాను. థర్స్డే నైట్ తీసిండే వీడియో ఫ్రెండ్స్. ఇది కోలాట్లు ఉండే రామకూటి మా ఊర్లో శ్రీరామనవమి నాడు చేసేది. ఇది శ్రీరామనవమి నాడు చేయలేదు, ఎవరో తీరిపోయిండ్రు మా ఊర్లో. మా విలేజ్లో ఎవరన్నా తీరిపోతే పండుగలు కనబచ్చారు, అందుకే ఇవి పెట్టుకోండరు. రామకోటి అంటే దేవుని జ్ఞానం చేసేది. ఆ రాముని పాటలంతా పాడతారు, కోలాట్లు ఆడతారు. నైట్ ఎవరు నిద్రపోరు, చాలా జనం అయితే మేల్కొని ఉంటారు. మేము రంజా పుణ్యశస్మి పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కోలాట్లాడ్రి. ఇసలి మా బిడ్డలు లేదు, ఊరికి వెళ్ళిపోయింటారు. ఏడాది రామకోటికి పిల్లోళ్ళు ఉండ్రి, పాటలంతా పాడ్రి, కోలాట్లాడ్రి. ఇది వచ్చేసి ఫ్రైడే లాగ్ ఫ్రెండ్స్. మా ఇంటికి అంతా చుట్టాలు వచ్చిండ్రి అంటుంది కదా, అందరినీ తోడుకొని చేనికి పెయింట్ని, చింత చిగురు పిక్కుంటుంది, మామిడికాయలు పిక్కుంటుంది మా చేనులో. ఇప్పుడు చిగురే కాలం కదా, అన్ని మండలను చిగురు వస్తూ ఉంటుంది. చింతమండలో కూడా చిగురు వచ్చి ఉంటుంది. ఆ చింతమంది చిగురు పెరుక్కొని పప్పు చారు చేస్తే ఎంత బాగుంటుందో. వీడియో స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందుకే పిక్కుంటా అన్నాం అందరూ. మామిడికాయలు చింత చిగురే కాదు పిక్కుంది, కెట్లు కూడా ఏరుకుంటుంది మా చేనులో. కెట్లు కూడా చిక్కా, కెట్లు ఏరుకోంది. అలా అంటే ఎవడన్నా పైలా చేద్దాం బాగుంటుంది అని కెట్లు కూడా ఏరుకుంటుంది. వద్దురా సాలు ఆడ పెట్టుకుందా, మేము పోతామమ్మా. మా ఎత్తు మా చేనులో పిక్కోకుండా పక్క చేనులపై పిక్కొని మామిడికాయలు ఎవరైనా చూస్తారని పరిగెత్తొస్తుంది. మా చేనులో చిన్న చిన్న కాయలు పక్క చేనులో పెద్ద పెద్దగా ఉన్నాయి, అందుకు పక్క చేనులో పిక్కొండ్రి. మేము ఇంటికి ఎత్తుకొని పోయింట్లే బ్యాగ్లు కన్నా, గాడి డిక్కీలోకి వేసుకున్నామంటే కెట్లేసేసింది. ఆడాడో చేనులోకి సెంచి సిక్కింటే సెంచులోకి వేసుకొని వస్తూ ఉంటారు. ఎంత ఎండ కాస్తా ఉందో, 5:30 అయింది. నడిచేకి కూడా అయితే ఉండే, గొంతంతా ఆరిపోయింది. నీళ్ళన్నీ తాగేసి మేము ఎత్తుకొని పోయింటాము. చాలా ఎండ కాస్తా ఉంది. ఇంటికి వస్తేనే రాక్పిండి జ్యూస్ చేసుకొని తాగేసి మా ఇద్దరు ఆగలేని చేసి మిషన్కి వేసుకొచ్చి పెట్టింది. అప్పుడప్పుడు చేసుకొని తాగితే మంచిది, ఎండాకాలము తొంపుగా ఉంటుంది. మేము అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము, పిల్లోళ్ళు తాగుతారు, మేము తాగుతాము, అందరూ తాగుతాము. ఇప్పుడు చింత చిగురు చారు చేస్తాను. పైలా చేద్దాము, చారు భలే ఉంటుంది అని పైలా చేస్తాను. కింద బేళ్ళు 2 అనబ్బేళ్ళు 2 వేసుకుంటాను. రెండు చిక్కగానే చేద్దాము అనేసి అందరూ ఊరికి వెళ్ళిపోయినారు. నేను మా మామ మా బావ మాత్రమే ఉండేది. అంత చిన్నగా చేసుకుంటా ఉన్నాను. బ్యాల్ కెడుకుంటాను, డస్ట్ అంతా ఉంటుంది కదా అనేసి. చింత చిగురు చారు భలే ఉంటుంది టేస్ట్, ముద్దకు కూడా సూపర్గా ఉంటుంది. ఉల్లిగడ్డలు వేసుకుంటాను. ఒక్కొక్కరు వంకాయ వేసుకుంటారు, బీరకాయ వేసుకుంటారు. నేను 2 వేసుకోలే, ఉల్లిగడ్డలు మాత్రం వేసుకుంటుంది. ఒక గడ్డ ఎర్రగడ్డ కోసుకొని వేసుకుంటుంది, తెల్లగడ్డలు, ఒక టమాటా, చింత చిగురు కడుక్కొని వేసుకుంటాను. చింత చిగురు ఎంత బాగుంటుందో. బ్యాళ్ళంతా ఉడికినాక లాస్ట్లో చింత చిగురు వేసుకోండా, ఊరికే అట్లా ఉడికితే చాలు, బిర్న ఉడికిపోతుంది ఆకు కదా. చింత చిగురు చారు భలే ఉంటుంది. మేము హాలిడేస్ టైంలో అవ్వలు ఉరికిపోతా అన్నాడు, ఎప్పుడు చింత చిగురు చారు చేసి పెడతా ఉండే. ఇప్పుడు నాష్టాలు చేసి పెట్టినాను, బిర్న తినేలే పిల్లోళ్ళు. మేము చింత చిగురు చారు అయితే బాగా తింటా అంటాము. మా ఎవరు మేము లేచేపటికే చేసి పెట్టేసిండు ఉడుకు చింత చిగురు చారు, అన్నము, మిర్చి వేసుకుంటుని, ఉప్పు వేసుకుని కొంచెం ఉడికిద్దాము. ఉడికింది అయిపోయినాక మిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు మాత్రం, టమాటా మిక్సీకి వేసుకోవాలా. ఇవన్నీ ఎత్తేసుకుంటాను మిక్సీకి వేసుకోనికి. పామచ్చు లేకుంటే మిక్సీకి వేసుకోవచ్చు. నేను చిన్న చిన్నగా మిరపకాయలు గింజలు ఉంటాయనేసి మిక్సీకి వేసుకుంటాను. మీరు చింత చిగురు చారు ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అవుతుంది. జీలకర్ర కొంచెం, పసుపు పొడి, ధనాల పొడి వేసుకుంటుని. కొంచెం వీడియో మిస్ అయిపోయా తీసుకునేది, అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకుంటాను. ఈ సీజన్లో ఇప్పుడు చింత చిగురు చారు మిస్ చేయకుండా చేసుకోండి. ఎట్లా వచ్చాయని కమెంట్ చేయండి. చారు అంతా సూపర్గా ఉంటుంది, పప్పు చారు. మిస్ చేయకుండా మీరు కూడా చేసుకొని ఎట్లా వచ్చాయని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అవన్నీ మిక్సీకి వేసుకోవాలని చెప్తుంది కదా, ఈ బ్యాల్ మిక్సీకి వేసుకోవద్దండి, అట్లే పాముకుంటాను గంటల.
మిక్సీకి వేసుకొని అయిపోయినాక అన్నీ మిక్స్ చేసుకోవాలా. నేను మిక్స్ చేసుకుంటా అన్నాను. అంతా మిక్స్ చేసుకొని అయిపోయినాక కొంచెం కుత్తుకుతాన్ని ఉడికిస్తాను. చాలా ఉడికించదండి, చిన్నగా కొంచెం ఉడికితే చాలు ఉడికిపోతుంది. మా అమ్మ చింత చిగురు చారు ఎంత బాగా చేస్తుందో, ఎంత టేస్ట్గా ఉంటుందో మా అమ్మ చేతిలో తింటా ఉంటే. ఈ చలి ఊరికిపోతే అమ్మ చేతిలో చింత చిగురు చారు చేపించుకొని తినాలా, ఎంత బాగా చేస్తుందో మా అమ్మ. అంతా ఉడికిపోయినాక రెండు ఉప్పు సాల్టేజ్ ఉండే ఉప్పు కూడా వేసి కలిపెట్టి టేస్ట్ చూస్తే సక్కత్గా ఉంది. చింత చిగురు చారు రెడీ అయింది. చిన్న బాండ్లీలకి ఆయిల్ చేసుకొని సాసులు చిట్టుపటాని చిట్ని ఇంకా ఎర్రగడ్డలు వేసుకొని గోడించుకుంటాను. ఎర్రగడ్డలు చాలానే వేసుకుండా బాగుంటుంది తినేదాడు, అన్నంకి వేసుకొని తినేదాడు భలే ఉంటుంది. పచ్చి కరేపాకు వేసుకుండా, పచ్చి కరేపాకు ఒక్కొక్కరు అన్నం తినేదాడు ఎత్తేస్తారు, ఎత్తేద్దండ ఆ కరేపాకు కూడా తినేయండి అన్నంలోకి వేసుకొని. మనం చేసిన సాంబార్లోకి వేసి తిరిగిపత్తు కలివేసుకునేదాము, ఇప్పుడు ముద్ద వేసుకొని తినేదాము, భలే ఉంటుంది టేస్ట్. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.